నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు యోగా థెరపిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. చాలా మంది చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెక్ పెయిన్ అనేది ఉంది అనేది వింటూ ఉన్నాం. ఏంటి దీనికి కారణం? దీనికి ఏమైనా ఉందా, మార్గం ఉందా దీని నుంచి బయట? మ్యామ్, ఈ రోజుల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ నెక్ పెయిన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. నార్మల్గా ఏంటంటే ఈ రోజు పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కొంచెం అల్లరి చేయకుండా ఉండాలని చెప్పి ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఈ ఫోన్లు ఇచ్చేసరికి వాళ్ళ ఫోన్లలో ఇట్లా పెట్టేస్తున్నారు అనమాట తల. ఓకే మ్యామ్, మన హెడ్ వచ్చేసి ఒక 5 kgs ఉంటుంది. దాన్ని ఇట్లా బెండ్ చేసి ఉంచినప్పుడు ఒక 15 to 20 kgs వెయిట్ పడిద్ది అనమాట. ఇక ఈ యాంగిల్లో పెట్టినప్పుడు ఇలా ఒక 10 minutes 15 minutes ఉందంటే ఇక్కడ మనం ఒక 20 to 30 kgs ఆఫ్ వెయిట్ మన నెక్ రీజన్ మీద పెట్టినట్టే. అంత అడిషనల్ ప్రెషర్ మన నెక్ రీజన్ మీద పడి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ నెక్ మసిల్స్ అన్ని స్ట్రెయిన్ అయిపోయేసి స్టిఫ్ అయిపోయేసి మొత్తం సర్క్యులేటరీ ఇబ్బందులు కూడా వస్తాయి. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ సర్వైకల్ రీజన్ స్టిఫ్ అవ్వడం వల్ల కైఫోటిక్ కండిషన్ వస్తుంది. మొత్తం ఈ నేచర్ గ్రావిటీ కూడా యాడ్ అయిపోయేసి బాగా గునిలాగా వస్తుంది. చిన్నపిల్లల్లో గునిలాగా వస్తుంది. అండ్ ఇట్ లీడ్స్ టు షోల్డర్ ప్రాబ్లమ్స్, వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్. దీన్ని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ ఎట్లా అంటే కూర్చొని ఇట్లా టెక్స్టింగ్ చేయడము నుంచి స్టార్ట్ అయిన ఇదన్నమాట ఈ వర్డ్. ఇది పోగా ఎట్లా అయిపోయిందంటే మ్యామ్, చిన్న పిల్లలకి ఈ రోజుల్లో సర్వైకల్ సర్జరీస్ అవుతున్నాయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దే ఆర్ గెటింగ్ ఇట్. యోగాలో ఏమంటారంటే మ్యామ్, ఇట్ ఈస్ సెడ్ దట్ 1 time బ్యాక్వర్డ్ బెండింగ్ ఈక్వల్స్ టు 100 times ఫార్వర్డ్ బెండింగ్. ఇప్పుడు మొత్తం అందరికి సర్వైకల్ స్పైన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ నేచర్ గ్రావిటీ. ఎట్లా అంటే నేను ఇప్పుడు ఈ హ్యాండ్ ఇట్లా పెట్టాను అనుకున్నా, ఒక 10 నిమిషాలకి నా హ్యాండే 100 kg అనిపిస్తుంది వెయిట్. ఎందుకంటే గ్రావిటీ కదా, గ్రావిటీ. సో హెడ్ అనేది ఇట్లా ఉండకూడదు. మన అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మన బాడీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మ్యామ్, మీరు రాజస్థాన్కి వెళ్తే ఒక బిందె మీద ఇంకో మీద బిందె పెట్టేసుకుని ఒక 40-50 లీటర్స్ కూడా మోసుకొచ్చే స్ట్రెంత్ ఇయర్ ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళ స్పైన్ కండిషన్ దాన్ని మోయగలుగుతుంది. అమృత్ సింగ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు పంజాబ్ లో. ఆయన 100 kg టర్బన్ కట్టుకుంటాడు. ఆ టర్బన్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మీద అక్కడిక్కడ అంతా తిరుగుతూ ఉంటాడు. 100 kg దాని మీద మోస్తాడు. 100 kg వెయిట్ అయినా మన హెడ్ మోయగలుగుతుంది ప్రాపర్ అలైన్మెంట్ లో. కానీ ఇలా కిందకు పెడితే మాత్రం అది ఇంపాసిబుల్, భరించలేదు. డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వేరే ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకోటి మ్యామ్, చాలా మందికి ఈ నెక్ ప్రాబ్లమ్స్ కొద్ది మందికి ఎక్సర్సైజ్ చేసి తెచ్చుకుంటారనమాట, రాంగ్ ఎక్సర్సైజ్ చేసి. అది మనం పరివిధాలుగా చాలా చెప్తున్నాం. మొన్న ఒక 71,000 ఎంప్లాయీస్ వాళ్ళకి మనం చెప్పడం జరిగింది. సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎంత మంది మీరు హెడ్ రొటేషన్ చేస్తారు, హ్యాండ్స్ రైజ్ చేయండి అంటే ఆల్మోస్ట్ దాంట్లో 60-70% మంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు హెడ్ రొటేషన్ చేస్తామండి ఇట్లా అని చెప్పేసి అన్నారు. చేయొద్దు అని చెప్పి నేను చేయకూడదు. మన బాడీలో బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అనేవి రెండే ఉన్నాయి. ఒకటి షోల్డర్ జాయింట్, ఒకటి హిప్ జాయింట్స్. లెగ్స్ ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ పరంగా, హ్యాండ్స్ ఇలా రొటేట్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ పరంగా. హెడ్ అనేది తిరుగుతుంది కదా, ఫ్లెక్సిబుల్గా ఉంది కదా అని మనం ఇలా రొటేట్ చేయకూడదు అనమాట. ఎందుకు అంటే మన హెడ్ వచ్చేసి ఒక 5 kg ఉంటుంది. హెడ్ కింద ఉండే బోన్స్ ఏవైతే ఉంటాయో ఎట్లాస్ అండ్ యాక్సిస్ అనేవి చాలా చిన్న బోన్స్, మైన్యూట్ బోన్స్ అనమాట. ఇట్ లీడ్స్ టు రప్చర్. సో ఈ రప్చర్ ఎక్కువ అవ్వడం వల్ల మా దగ్గర ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఇంకా వేరే వాటిలలో పూర్వం ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళంతా హెడ్ రొటేషన్ లా చేయించి వాళ్ళ బాడీ అంతా స్ట్రాంగ్ ఉండే, ఈ రోజు సపోర్టర్ లేసి కూర్చున్నారు. లోపల సపోర్టింగ్ స్కెలిటల్ బోన్ అరిగిపోయింది చేసి. సో నెవర్ ఎవర్ డూ హెడ్ రొటేషన్. చాలా మన బాడీలో సెన్సిటివ్ రీజన్ ఏదైనా ఉందంటే అది నెక్కే మ్యామ్, వెరీ సెన్సిటివ్ రీజన్. సింపుల్ గా లాటరల్ బెండింగ్స్ చేసుకోవాలి, సర్వైకల్ స్పైన్ స్ట్రెంగ్తెన్ అయ్యింది. ఇలా ట్విస్టింగ్స్ చేసుకోవాలన్నమాట. ఈ సపుల్ ఫ్యాట్స్ అనేది తగ్గిపోతాయి, గురుకు కూడా తగ్గిపోయింది. స్నోరింగ్ ప్రాబ్లమ్ ని కూడా అడ్రస్ చేస్తుంది అన్నట్టు. యా మ్యామ్, తగ్గిపోయింది. చాలా మంది ఈ మెటకల్ ఇట్లా విరవడం లాంటివి చేస్తుంటారు మ్యామ్. 100 years ఫర్ యూ. దానికి నెక్స్ట్ వస్తున్నా వెరీ డేంజర్. అవునా? గాలి పీలుస్తూ మనం 3rd rule ఇది చేయాలి. హెడ్ ఒకటి లిఫ్ట్ చేయాలన్నమాట. ఈ నెక్ లో ఉన్న స్టిఫ్నెస్ మొత్తం తగ్గిపోతుంది. సర్వైకల్ రీజన్ బాగా స్ట్రెచ్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, హార్మోనల్ ఇన్ఫ్లమేషన్స్ తగ్గిపోతాయి, థైరాయిడ్ లైన్ ఫంక్షనింగ్ పెరిగింది. పొద్దున లేచి చాలా మంది టైట్ గా ఉంది, స్టిఫ్ అది అని చెప్పేసి ఇట్లా అంటారు అన్నమాట. అనకూడదు. ఇట్లా అన్న వాళ్ళు కొద్దిమందికి పారాలిసిస్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా వీడియోస్ ఉన్నాయి, hundreds of వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో. అంత ఏదో హెడ్ మసాజ్ చేయించేసి బార్బర్ వచ్చేసి తిప్పగానే ఇట్లా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మోటార్ నర్వ్స్ కంప్రెస్ అయిపోతాయి, చాలా సెన్సిటివ్ రీజన్. బట్ అట్లా తిప్పకపోతే ఆ ఫ్రీనెస్ ఉండదు, ఇట్లా ఏదో పెయిన్ వస్తుంది. కొంతమందికి అయితే హెడ్ ఎక్ కూడా తగ్గుతుంది అది తిప్పితే. దాన్ని ఎట్లా? నో దట్స్ ఓన్లీ ఎ ఫీలింగ్ మ్యామ్. బట్ కరెక్ట్ గా ఒక 10 times ఈచ్ సైడ్ లాటరల్ బెండింగ్ చేసుకొని కరెక్ట్ గా 10 times ఒక హాయిగా ట్విస్టింగ్ చేసుకుని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ట్విస్టింగ్ చేసుకొని 10 times చేస్తే
నో నీడ్ టు, అసలు మనకి వేరే వేరియేషన్ లేదు మ్యామ్. ఈ 3 ఎక్సర్సైజ్ తప్ప ఇంకా ఇట్లా చేస్తారు, కొద్దిమంది ఇట్లా చేస్తూ ఇవన్నీ చేయిస్తారు అనమాట. ఇవి చేసే అవసరం లేదు. ఎందుకంటే మన రొటీన్ లైఫ్ లో నేను మేడం ని చూడాలంటే హాయ్ మ్యామ్ అని చెప్పి ఇటు తిరుగుతాను, ఎవరైనా ఇటు పిలిచారా ఇటు పిలిచారు, ఇదంతా అవుతూనే ఉంటుంది. ఇది ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ చేయొచ్చా? ఎనీ మూవ్మెంట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఓన్లీ. బట్ యాజ్ వి టోల్డ్ మ్యామ్, ఈ ఫార్వర్డ్ బెంట్ పొజిషన్ అనేది చాలా చాలా డేంజర్. ఇంకోటి మ్యామ్, చాలా కాలేజ్ పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ కాలేజ్ పిల్లలు కాలేజ్ బస్సులలో 1.5 hours ట్రావెల్ అవుతూ ఉంటారు, ఆ సెల్ ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు. ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే వాళ్ళ హెడ్ ఇట్లా ఇట్లా అవుతూ ఉంటారు. దట్ లీడ్స్ టు మోర్ అండ్ మోర్ డేంజర్. హెడ్ అనేది ఈ పొజిషన్ లో బెండ్ చేసి ఎక్కువసేపు ఉంచకండి. మీరు సెల్ ఫోన్ యూజ్ చేసినప్పుడు ఇట్లా యూజ్ చేయండి. మీ చేతులు నొప్పి అనిపించినప్పుడు సెల్ ఫోన్ కొంచెంసేపు రిలాక్స్ లో పెట్టండి. ఆర్ సెల్ ఫోన్ ఇట్లా చూడండి, ఇట్లా చూడండి. సో దట్ మీ 5 kg వెయిట్ హాయిగా సర్వైకల్ మీద పడిద్ది, బేర్ చేయగలుగుతుంది. అది ఏ మాత్రం కిందకి వచ్చి ఎక్కువసేపు ఉన్నా కూడా అది 15 యాడ్ అవుతుంది, 20 అవుతుంది, 30 kg యాడ్ అవుతుంది. సో నెవర్ ఎవర్ డూ దిస్ ప్రాక్టీసెస్. మీ పిల్లలకి సెల్ ఫోన్స్ తక్కువ ఇవ్వండి. వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా కూడా తక్కువ ఇవ్వండి, అసలు మెల్లిమెల్లిగా ఆపేసేయండి. సో నెక్ ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళకి ఆటలలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు బాడీ అంతా యాక్టివ్ అయిపోయి స్కెలిటల్ సిస్టమ్ అంతా స్ట్రాంగ్ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ ఇస్ మస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.